నమస్తే ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అదేవిధంగా కెరీర్ ఆప్షన్కి సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు ఎంతగానో మన ఛానల్ ఉపయోగపడుతుంది. సో ఈరోజు వీడియో ఏంటంటే బీఎస్సీ రేడియాలజీ కోర్స్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వితౌట్ డూయింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ బీఎస్సీ రేడియాలజీ కోర్స్ వచ్చేసరికి మనకి 3 years అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. సో ఎవరు ఏ స్టూడెంట్స్ ఈ బీఎస్సీ రేడియాలజీలో జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉంటుందంటే బోత్ ఎంపీసీ కానీ బైపీసీ చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ బీఎస్సీ రేడియాలజీ చదవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి అసలు ఏంటి బీఎస్సీ రేడియాలజీ అంటే ఏంటి, అసలు ఏం చేస్తారు, ఏం నేర్చుకుంటారు అని అంటే, సో మీ అందరికి తెలిసిందే ఏదైనా ఒక డిసీజ్ని కనిపెట్టాలంటే ఫస్ట్ ఆ డిసీజ్ని డయాగ్నోసిస్ చేయాలి, అంటే వ్యాధి నిర్ధారించాలి. ఆ వ్యాధి నిర్ధారించాలంటే ఎట్లా మీ అందరికి తెలిసిందే కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తాం, కొన్ని మిషన్స్ ఉంటాయి. ఆ మిషన్స్లో మీకు తెలిసిందే ఎక్స్రే ఉంటుంది, సిటీ స్కానింగ్ ఉంటాయి, అదేవిధంగా ఎంఆర్ఐ మ్యాగ్నెటిక్ రిజోనెన్స్ ఇండెక్స్ అంటాం, సో అల్ట్రాసౌండ్స్ ఉంటాయి. సో ఇట్లాంటి కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి ఆ వ్యాధిని నిర్ధారిస్తాం, డిసీజ్ డయాగ్నోసిస్ చేస్తాం. సో ఈ మిషన్ని మొత్తం హ్యాండిల్ చేయడం, వాటిని చూడడం, ఇవన్నీ కూడా చేసేది ఎవరంటే బీఎస్సీ రేడియాలజీ ఎవరైతే చదువుతారో స్టూడెంట్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ కోర్స్ డ్యూరేషన్ వస్తే 3 years ప్రోగ్రామ్ ఉంటుంది. సో బేసిక్ ఏంటంటే డిప్లొమా చేస్తే 2 to 3 years ఉండొచ్చు, మామూలుగా డిగ్రీ అయితే 3 years ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కోర్స్ చదవడానికి మనకి ఫీజు ఎంత ఖర్చు అవుతుందంటే బేసిక్గా ఏంటంటే 50,000 ఖర్చు అవుతుంది. 1,50,000 కూడా తీసుకునేటటువంటి కాలేజ్ ఉన్నాయి. ఫీజు కూడా కాలేజ్ టు కాలేజ్ వేరీ అవుతూ ఉంటుంది. సో మనకి ఈ కోర్స్ చేసిన తర్వాత ఎట్లాంటి జాబ్స్ మనకు ఉంటాయంటే రేడియోగ్రాఫర్గా వర్క్ చేయొచ్చు, అదేవిధంగా ఎంఆర్ఐ టెక్నీషియన్గా పనిచేయచ్చు, అదేవిధంగా సిటీ టెక్నాలజిస్ట్గా పనిచేయచ్చు, అదేవిధంగా అల్ట్రాసౌండ్ టెక్నీషియన్గా పనిచేయచ్చు, రేడియాలజిస్ట్గా పనిచేయచ్చు. సో ఒక చిన్న సందేశం ఏంటంటే ఇట్లాంటి పారామెడికల్ కోర్సెస్ చదువుకునేటప్పుడు మీరందరూ కూడా మంచి కాలేజెస్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం మంచి కాలేజ్లో జాయిన్ అయితే అక్కడ క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, అంతే కదా. మనం మంచి కాలేజ్లో జాయిన్ అయ్యి మంచి కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టగలిగితే మనకి ఇవన్నీ కూడా మనకి చక్కగా నేర్పిస్తారు దగ్గర పెట్టుకొని. అదే వేస్ట్ కాలేజ్లో జాయిన్ అయ్యామనుకోండి, అలా అసలు మనం పట్టించుకోరు. ఆ 2 ఏళ్ళు 3 ఏళ్ళు టైం వేస్ట్ అయితే మనకి స్కిల్స్ ఉండవు, నాలెడ్జ్ ఉండదు, ఏం నేర్చుకోలేము. కాబట్టి జాయిన్ అయ్యే ముందు ఒక మంచి కాలేజ్లో చూసుకొని డబ్బులు పోతే పోయినాయి, ఒక 4 లక్షలు 5 లక్షలు పోతే పోయినా ఒక మంచి కాలేజ్లో జాయిన్ అవ్వండి. సో దట్ మీకు మంచి నాలెడ్జ్ కూడా వస్తుంది, మీరు కావాల్సినటువంటి ఆ టెక్నిక్ మొత్తం కూడా నేర్చుకుంటారు. సో ఇక శాలరీ విషయంకి వస్తే సో ఫ్రెషర్స్కి 30K రావచ్చు, 15 నుంచి 30K రావచ్చు. అదేవిధంగా కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత 50,000 వస్తాయి. ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ ఒక 10 years అట్లా వచ్చిన తర్వాత మీకు 80K కూడా 80,000 కూడా శాలరీ రావచ్చు. మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు ఎంత నాలెడ్జ్ ఉంది అనే దాన్ని బట్టి మీ యొక్క శాలరీ డిపెండ్ అయి ఉంటుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.